హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్. రీసెంట్గా నేనైతే లంచ్ బాక్స్ సిరీస్ స్టార్ట్ చేశాను కదా. ఆ సిరీస్లో బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ బాక్స్ కానీ ఇంకా స్కూల్స్ అయితే ఇప్పుడు స్టార్ట్ అయిపోయాయి కాబట్టి అసలు ఏం చేయాలి ఏంటని చాలా కన్ఫ్యూజ్ ఉంటుంది కదా. అలాంటి వాళ్ళకి ఈ వీడియోస్ అయితే చాలా యూజ్ అవుతాయి. దీంట్లో మెయిన్గా చాలా సింపుల్ రెసిపీస్ అనమాట. ముఖ్యంగా ఈరోజు నేను చూపించేది వెజిటబుల్స్ ఎవరైతే పిల్లలు ఎక్కువగా తినడానికి ఇష్టపడరో వాళ్ళకి ఈ రెసిపీ చాలా యూజ్ అవుతుంది. అండ్ దీంట్లో మనం అన్ని ప్రోటీన్, ఫైబర్ అన్నీ కలిపి ఉంటాయి. ఫస్ట్ ఈ రైస్ చేయడానికి కావాల్సినవి ఏంటో చూద్దాము. ఇక్కడైతే నేను కావాల్సిన వెజిటబుల్స్ అయితే క్యారెట్స్, బీన్స్, పన్నీర్ అయితే ప్రోటీన్ కోసం తీసుకున్నాను. పన్నీర్ కొంచెం చిన్నగా కట్ తీసుకోవాలి. ఫస్ట్ అయితే స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని నేనైతే ఇక్కడ గీ తీసుకున్నాను. గీ అయితే కొంచెం హెల్దీ ఆప్షన్ అని, లేదంటే ఏదైనా కొంచెం ఆయిల్ 1 టేబుల్ స్పూన్ ఆయిల్లో పన్నీర్ని ముందైతే మరీ ఎక్కువగా ఫ్రై అవ్వకుండా ఇలా కొంచెం బ్రౌన్లో వచ్చే సరిపోతుంది. మరీ ఎక్కువగా ఫ్రై అవ్వడం వల్ల అవి కొంచెం రబ్బర్ లాగా పిల్లలు తినడానికి అంతగా ఇష్టపడరు. ఇలా ఉంటే సాఫ్ట్గా తినడానికి చాలా బాగుంటుంది టేస్ట్. అదే గీలో జీలకర్ర, ఆవాలు, నేను ఇక్కడ మసాలాలు కొద్దిగానే తీసుకున్నాను. జస్ట్ ఫ్లేవర్ కోసం కొంచెం దాల్చిన చెక్క, 2 ఇలాచీలు, 2 బిర్యానీ ఆకులు తీసుకున్నాను అంతే. ఇంకా అవి మంచిగా ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి పిల్లలు తినే స్పైసీ బట్టి నేనైతే ఇక్కడ పచ్చిమిర్చి తీసుకున్నాను. కొంచెం పెద్దవాళ్ళు చేసుకుంటే మాత్రం పచ్చిమిర్చి చిన్న కట్ చేసి ఎక్కువ క్వాంటిటీ తీసుకోవచ్చు. అలాగే ఆనియన్స్, క్యారెట్, బీన్స్ ఇవన్నీ కూడా మినిమం ఒక 50% వరకు ఫ్రై చేసుకోవాలి. కంప్లీట్గా కుక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి చిటికెడు పసుపును కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి అంతా బాగా కలిపేసుకోవాలి. ఇక్కడ నేను వెల్లుల్లి యాడ్ చేశాను, బట్ నేను అది క్లిప్ తీయడం మిస్ అయిపోయింది. సో వెల్లుల్లి కూడా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని నేను మంచి ఫ్లేవర్ కోసం అయితే ధనియాల పొడిని వేసాను. అలాగే 1 టేబుల్ స్పూన్ నువ్వులు, ఇవన్నీ వేసుకున్న తర్వాత మొత్తం అంతా బాగా కలిపేసుకోవాలి. ఇంక ఇక్కడ ఎలాంటి మసాలాలు అయితే అవసరం లేదు. ఇప్పుడు మనం ముందు ఫ్రై చేసి పెట్టిన పన్నీర్ని కూడా దీంట్లో యాడ్ చేసేసుకొని మినిమం ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇది కావాలి అంటే మీరు ప్రెషర్ కుక్కర్లో కూడా చేసుకోవచ్చు. నేనైతే ప్రెషర్ కుక్కర్ కంటే ఇలా నార్మల్గా కుక్ చేయడానికే ఇష్టపడతాను, మెయిన్గా పిల్లల కోసం అయితే. అలాగే ఇదంతా ఫ్రై అయిన తర్వాత నేను ఇక్కడ బాస్మతి రైస్ తీసుకున్నాను, లేదు అంటే నార్మల్ రైస్ కూడా తీసుకోవచ్చు. ఇవి ఒకసారి మంచిగా కడిగేసుకొని ఒక మినిమం 10 మినిట్స్ వరకు అయితే నేను సోక్ చేశాను. కుదిరితే 30 మినిట్స్ అయినా చేయొచ్చు, లేదు హడావిడిగా అయినా కూడా ప్రెషర్ కుక్కర్లో పెట్టుకుంటే మనం సోక్ చేయాల్సిన అవసరం అయితే ఏం లేదు. సో ఇక్కడ రైస్ని కూడా మనం వేసేసుకొని మొత్తం అంతా బాగా ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న దాంట్లో మీకు కావాలి అంటే ఇంకేదైనా మసాలా యాడ్ చేసుకోవాలి అంటే కొద్దిగా యాడ్ చేయొచ్చు, బట్ నేనైతే ఏం యాడ్ చేయలేదు. మనం రైస్కి తీసుకున్న క్వాంటిటీ బట్టి వాటర్ తీసుకుంటే సరిపోతుంది. నేను 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను. సో 2.5 గ్లాసెస్ నేను వాటర్ అయితే తీసుకున్నాను. సో మన రైస్ని బట్టి వాటర్ని అయితే తీసుకుంటే పర్ఫెక్ట్గా మనకు వస్తుంది. చూసారు కదా, లాస్ట్లో కొద్దిగా చిన్నగా కట్ చేసి పెట్టిన కొత్తిమీరని కూడా యాడ్ చేసి మినిమం ఒక 15 మినిట్స్ వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, పర్ఫెక్ట్గా ఇలా మనకి రైస్ అయితే ఉడికిపోయింది. కుక్కర్లో చేసుకుంటే నార్మల్గా ఒక 2 విజిల్స్కి సరిపోతుంది. మనం ఇలా నార్మల్గా కుక్ చేసుకున్నామంటే ఒక 20 మినిట్స్ పడుతుంది. లేదు హడావిడిగా చేసుకుంటా అంటే ప్రెషర్ కుక్కర్లో అయినా కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. లాస్ట్లో కావాలి అంటే మనం కొత్తిమీరతో అయినా గార్నిష్ చేసుకోవచ్చు, లేదు అంటే పిల్లలకి బాక్స్ పెట్టేటప్పుడు దీంతో పాటు కొద్దిగా కీరా పెట్టండి. ఇంకా చాలా టేస్ట్ హెల్దీ రైస్ అయితే రెడీ అయిపోతుంది. ఒక్కసారి ఇలా ట్రై చేయండి, తప్పకుండా పిల్లలకు కూడా నచ్చుతుంది. ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.